ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయం మీద ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేశారన్నారు. జగన్ నిర్ణయాలు తప్పే అయితే ఈ 6 నెలలు ఎందుకు సమీక్ష చేయలేకపోయారని కాకాని ప్రశ్నించారు. ఆదేశాలు ఇచ్చాం, అన్ని సజావుగా సాగుతున్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వాట్సాప్ మెసేజ్కే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి ధాన్యం కొనుగోలు విషయాల్లో ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవని చెప్పి కొందరిని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏమిటంటే ఇది డిఫరెంట్ సీజన్స్ లో ఉంటుంది కాబట్టి కొన్ని దగ్గరలా ఇప్పటికే కోతల ప్రారంభమై ధాన్యం మార్కెట్లోకి రావడం జరిగింది. కొన్ని దగ్గరలు ఇప్పుడిప్పుడే కోతల ప్రారంభమవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ధాన్యానికి సంబంధించి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్పినని సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా పత్రికల్లో కానీ అనేక రకాలైనటువంటి కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. ఈరోజు వాస్తవాన్ని వక్రీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు సంబంధించి వాళ్ళు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నటువంటి నేపథ్యంలో విధి లేక గత్యంతరం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి ఆ తప్పుని కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది.